రే హర్షద్, ఇదిగోరా నీళ్ళు తాగు. సాలరీ వచ్చింది కదరా, మనకేమన్నా ఉందా? అవునరా, అయితే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే. ఇప్పుడు కాదురా, మరి ఎప్పుడైనా ఇస్తా పార్టీ. ఏరా, అయితే మా కోసం అంత మాత్రం చేయలేవా నువ్వు? నాకు కూడా ఇవ్వాలనే ఉందిరా, కానీ నా దగ్గర డబ్బులు లేవు. తప్పుగా అనుకోకరా, మేము అనుకున్నాం నీకు శాలరీ వచ్చింది కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో అని. శాలరీ వచ్చిందిరా, కానీ నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. మరి ఏం చేశారా ఆ డబ్బులు? అదేరా అర్థం కావడం లేదు. కొంచెం రూమ్ రెంట్, కొంచెం కరెంట్ బిల్, కొంచెం ఇంట్లో ఇచ్చా, ఇలా కొంచెం కొంచెం అని శాలరీ మొత్తం అయిపోయిందిరా. ఎప్పుడైనా డబ్బులు అవసరం పడితే ఫ్రెండ్స్ 200-500 ఇప్పించుకొని మళ్ళీ శాలరీ రాగానే వాళ్ళకి ఇచ్చేస్తాను రా. రే వదిలేరా, మన మగపిల్లల జీవితాలే అలా ఉంటాయి. ఎప్పుడైనా డబ్బులు అవసరం పడితే మా ఇద్దరి దగ్గర అడుగు, సిగ్గుపడకురా. ఇంట్లో డబ్బులు ఇప్పించుకోవాలంటేనే వాళ్ళు ఏమంటారో అని భయం రా. పొద్దున్నే 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వస్తే పొద్దున్నే సాయంత్రం వరకు ఎంత కష్టపడినా కూడా జోబీలో ఒక్క రూపాయి ఉండదు. ఈ ప్రపంచం అనుకుంటుందిరా మన మగపిల్లల జీవితాలే బెటర్ అని, కానీ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అందరి ముందర నవ్వుతూ తిరుగుతాం చూడు.